హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు పుదీనా రైస్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్గా, ఈజీగా, టైం సేవింగ్ అండి. 10 నిమిషాల్లో మనం కూరగాయలు ఇవనే బాధపడే పని లేకుండా వెంటనే మనకి ఏదైనా రైస్ ప్రిపేర్ చేసుకోవాలన్నా, చుట్టాలు వచ్చినప్పుడు హడావుడిగా ఏదైనా వెరైటీ చేయాలన్నా, లంచ్ బాక్సుల్లోకి పిల్లలకి హడావుడి ఉన్నప్పుడు పెట్టాలన్నా, కూర చేసే టైం లేనప్పుడు మనం పుదీనా రైస్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఒక కప్పు పుదీనా, ఒక ఇంచు అల్లం, 2 పచ్చిమిరకాయలు కడిగి శుభ్రంగా దాన్ని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకొని మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. మనం కారం వేయట్లేదు కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. పచ్చిమిరపకాయ, చీలికలు, దాల్చిన చెక్క, లవంగా ఇవన్నీ మిక్స్ అయ్యాయండి. అవన్నీ వేసుకొని శుభ్రంగా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని మిశ్రమాన్ని దాంట్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక కప్ రైస్కి 2 కప్పుల వాటర్ అయితే వేసుకుంటే మనకి కరెక్ట్గా కొలత అనేది సరిపోతుంది. కొంచెం ఎసురుకు సరిపడా ఉప్పు, కల్లుప్పు వాడుతున్నానండి. కల్లుప్పు వేసుకొని అవన్నీ ఎసురు తెరిలిన తర్వాత మనం కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగా తెరులుతుంది కదండి. తెరులుతున్న దాంట్లో మనం కల్లుప్పు వేసాము. ఎసురుకు తగ్గ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్న కప్పు రైస్ అయితే దాంట్లో వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలయబెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో కుక్ అవనివ్వాలి. ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యి మనకి బాగా కుక్ అవుతుంది. ఎంతో హెల్తీగా, ఎంతో టేస్టీగా మనకి పుదీనా రైస్ అయితే 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చక్కగా లంచ్ బాక్సులన్నీ మనం ప్రిపేర్ చేసి చకచక సర్దేసేసిందా ఈ రైస్ అనేలాగా ఎంతో స్పీడ్గా అవుతుంది లంచ్ బాక్సుల్లోకి. మరి పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవరికైనా సరే ఎంతో టేస్టీగా మనం రెడీ చేసి చిటికలో అట్లా రెడీ చేసి వాళ్ళకి పెట్టేయచ్చు. దించే ముందు నెయ్యి చల్లుకొని మనం ఇంకా వడ్డించేసుకోవటమే. మరి వడ్డించేసుకునేటప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా నిమ్మకాయ వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కదండి. మరి ఇంతకంటే స్వర్గం ఏమన్నా ఉంటుందా చెప్పండి? వేడి వేడిగా మనకి ఎప్పుడంటే అప్పుడు వండుకొని తినే ఆరోగ్యం దేవుడు మనకిచ్చాడు. అన్నీ ఉన్నప్పుడు తినలేము, ఏమీ లేనప్పుడు తినాలనిపిస్తుంది. కాబట్టి దేవుడు మనకి అన్నీ ఇచ్చినప్పుడే తిని తృప్తిగా ఉన్న దాంట్లోనే. మరి అందరికీ ఈ వీడియో నచ్చింది కదా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొత్త హెల్దీ వంటలతో మీ ముందుకు వచ్చేస్తానండి. తప్పకుండా లైక్ చేస్తారు కదా వీడియోలో నుంచి బయటకు వెళ్ళే ముందు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని చూస్తూ ఉండండి. మీ లైక్ చాలా సపోర్ట్ని ఇస్తుంది. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.